ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి దారుణాలు, ఘోరాలు, పదవిని అడ్డం పెట్టుకొని కోట్లు ఎలా సంపాదించాడు, ధనవంతులు ఎలా దోచుకున్నాడు ఏంటని చెప్పేసి స్టోరీల మీద స్టోరీలు వస్తున్నాయి. ఈనాడు వాళ్ళైతే అసలు ఎక్స్క్లూజివ్గా విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ మొత్తం ఇస్తున్నారు. కాకినాడ పోర్టుకు సంబంధించి, కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి సంబంధించి ఆయన పేరేంటి కాట్రా కేవీ రావు, పాపం అమ్మ బాబోయ్ 3600 కోట్ల ప్రాపర్టీ ఏంటి, 506 కోట్లు ఏమో ఆయన పాపం ఆయనకు ఇవ్వటం ఏంటండి అసలు. సరే విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా. వైసీపీలు ఇంకా మిగిలి ఉన్నారే, ఒరే బాబోయ్ రేపు మాపో మళ్ళీ కూడా ఇరిచేటట్టున్నాడు ఈయన, ఒరే రేపటి రోజు మన దగ్గర ఏముండవు అయ్యా మొత్తం తీసుకునేటట్టున్నాడు, వేరే పార్టీకి ఏదైనా వెళ్దారా అని చూస్తున్న వాళ్ళు ఉన్నారండి. ఇటువంటి మూమెంట్లో షర్మిల ఉంది కదా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే, ఎవరో ఒకళ్ళిద్దరు ప్రజారాజ్యం నుంచి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు తప్ప. సో అగైన్ మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అయితే షర్మిల ఏంటి అన్నని మించిన ఆమె సుగ్ర పద్మశ్రీ అని చెప్పేసి మా ఫేస్బుక్ మిత్రులు నేను కాంగ్రెస్ సంబంధించి గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు ఏపీకి. ఆ పోస్టులు పెడుతూ ఉంటారు, అవి చూసినప్పుడు నాకు భలే బాధేసింది. చాలా బాధేసింది. ఏమనంటే పాపం షర్మిల వచ్చాక ఈమె ఎంత ఇబ్బంది పడుతుందా, షర్మిల వచ్చాక కాంగ్రెస్ ఉన్నటువంటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజమే, ఎక్కడ కనపడ్డా కాంగ్రెస్ అంటే ఆమె కనపడుతుంది అంతే, ఆమె మాట్లాడుతుంది అంతే, ఎవరు మాట్లాడతలా, మోనోపలి అన్నట్టు. సో షర్మిల ఉన్న కాంగ్రెస్లోకి వెళ్ళి హైలైట్ అవుదామన్నా బతుకుదామన్న వేళ నాకు ఆప్షన్ లేదు అన్నట్టుగా కాంగ్రెస్లో కనిపిస్తుంది. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళకి. అలాగే వైఎస్ఆర్సీపీలో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి వేరే పార్టీ సైడ్ వెళ్దామా అన్నప్పుడు కాంగ్రెస్ కాదనుకున్నప్పుడు మరి ఇంకేమున్నాయి, టీడీపీలోకి వెళ్దామా అంటే ఖచ్చితంగా వాళ్ళు గతంలో చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ ఏమనకుండా ఉన్న వాళ్ళు అయి ఉండాలి. ఒకవేళ అని ఉన్నా దానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టుగా ఉండాలన్నమాట. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు కదా. సో అటువంటి పశ్చాత్తాపాన్ని ప్రకటించారంటే టీడీపీ వాళ్ళు ఒప్పుకోవట్లే. అసలు ముందు తప్పు అయిపోయింది, స్క్రిప్ట్ చూసిన అన్నాను, జగన్ చెప్పమంటే చెప్పాను, సమస్యలా దొబ్బేయండి మీరు అంతే. టీడీపీలాగా మీకు ప్లేస్ లేదు. ఎవరైతే సచ్చిలురు ఉన్నారో, ఎవరైతే న్యూట్రల్గా ఉంటూ జగన్ తిట్టకుండా ఒకవేళ ఏదైనా అనాల్సి వస్తే ఏదో మొక్కుబడిగా అన్నోళ్ళు ఉంటారు కదా, చంద్రబాబుకి ఏం తెలుసు, లోకేష్కి ఏం తెలుసు, లైక్ ఏవేలో అలా ఎవరంటే ఓకే. బట్ అబ్యూజువల్గా తిడతాం, వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు ఉంటే ఛాన్స్ అలా టీడీపీలోకి తీసుకోవట్లే. నెక్స్ట్ జనసేన. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నాడంటే, సరే టీడీపీని తిట్టారు బట్ మనల్ని అనలేదుగా, అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు అక్కడ టీడీపీలు గెలుచున్నారు, దెన్ అపోనెంట్ అన్నప్పుడు వైసీపీనే ఉంది, ఆ వైసీపీ అతను ఇప్పుడు జనసేనకు వస్తున్నాడు. దట్ మీన్స్ ఇంకేంటి, అక్కడ అపోనెంట్ అన్నప్పుడు వైసీపీ సరైన క్యాండిడేటే లేడు. సరే రేపటి రోజు టీడీపీ జనసేన మనం చూసుకుందాంలే, ముందేగా వైసీపీని ఖాళీ చేద్దాం అని చెప్పేసి వరస్ట్గా బిహేవ్ చేసినప్పుడు కొంతమందిని కూడా ఈయన ఓకే అని చెప్పేసి తీసేసుకుంటా ఉన్నాడు జనసేన. అఫ్ కోర్స్ మరీ వరస్ట్ కాదులే కానీ కొంచెం అటు ఇటు ఉన్నసారి తీసుకుంటున్నాడు. వరస్ట్ బ్యాచ్ అయితే రానివ్వట్లేదు వాళ్ళు కూడా. ఇది అయిపోయింది. దెన్ బీజేపీలో అంటే ఇప్పుడు పురంధేశ్వరు ఉన్నారు, ఆమె కొంచెం ఆచితూచి అడిగేస్తారు. అండ్ అవునన్నా కాదన్నా గతంలో సోము వీర్రాజు మీరు కొంతమంది బ్యాచ్ ఉన్నారు, వాళ్ళ వైసీపీ బీ టీం అని వాళ్ళు అప్పట్లో జీబీ నరసింహారావు వీళ్ళు ఇంకొంతమంది. మరి వీళ్ళ లేదా పురంధేశ్వర ఆ వేలో ప్రాపర్ వేలో వైసీపీని లాగడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదా, లేదన్నప్పుడు నమ్మకం ఇవ్వలేకపోతున్నారా, ఎక్కడో ఏదో కొంచెం అయితే వెలితి అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ వెలితి భర్తీ అవ్వాలన్నా వైసీపీ నుంచి బీజేపీ సైడ్ రావటానికి ఓకేరా బాబు వెళ్దాంరా బాబు అని వాళ్ళు అనుకోవాలన్నా, ఒకనాడు కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి అండ్ ఈరోజు రాయలసీమను కానీ కోస్తాను కానీ ప్రాపర్ వేలో బీజేపీకి సంబంధించి బలం ఇవ్వగలిగిన వ్యక్తి ఒకరు కావాలి. అతనెవరు? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. వాస్తవానికి మన రాజంపేట సైడ్ నుంచి ఎంపీగా టీడీపీ అతను పోటీ చేయాలి. మిథున్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోయేవాడు. అతనికి ఎంత అంటే వచ్చిన మెజారిటీ కూడా 43-44 అంతే. టీడీపీ ఎమ్మెల్యేలకు వచ్చినాయి 70,000, 80,000, 90,000 వచ్చినాయి టీడీపీ ఎమ్మెల్యేలకి. ఎంపీలు వచ్చేసి టీడీపీ వాళ్ళకి తర్వాత బీజేపీలకి జనసేన వాళ్ళకి చూస్తే లక్షల్లో మెజారిటీలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా 40,000, 30,000, 50,000 బ్యాచ్ అంతే. 4 గెలిచారు. అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, ఇంకోళ్ళు ఎవరో గెలిచినట్టున్నారు.
సో ఇలా చూసుకుంటే ఆ నలుగురు గెలిచిన వాళ్ళు కూడా బొటాబోటీలు అంతే. సో ఇప్పుడు విషయం ఏంటి, రాజంపేటలో ఓడిపోయినా కానీ ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. అండ్ కాంగ్రెస్ ఉన్నాడు అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేశాడు. మిగతా పార్టీలతో కూడా ఈయనకి మంచి సంబంధాలే ఉన్నాయి. ఎందుకంటే మాట దురుసు కాదు, అసలు అడ్బిజువల్ వర్డ్స్ అనేవి తెలియవు, పద్ధతిగా ఉంటాడు. మీరు నమ్ముతారా లేదో, చంద్రబాబు నాయుడు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఆ రేంజ్లో డెవలప్ చేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి. ఆ మూమెంట్లో పక్క సమైక్యాంధ్ర ఉద్యమాలని, తెలంగాణ ఉద్యమాలని చెప్పేసి హడావుడు జరుగుతున్నా కానీ నోటిఫికేషన్లు ఇచ్చాడు, రిక్రూట్మెంట్లు చేశాడు, డెవలప్మెంట్ యాక్ట్స్ కంటిన్యూ చేశాడు, హైదరాబాద్ పెట్టుబడులు వచ్చేలా చేశాడు. సో ఇవన్నీ ఎవరు తెలియకుండా పోయాడు. బట్ బీజేపీ పెద్దలకు తెలుసు, అండ్ ఆనాడు కాంగ్రెస్లో ఉండి ఈరోజు వైసీపీలో ఉన్న వాళ్ళకి తెలుసు. దెన్ కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వం కనుక అయినట్టయితే ఖచ్చితంగా మనకి ఎదుగుదల ఉంటుంది. సో వెళ్దాం అన్నవేళ వాళ్ళు ఉన్నట్టుగా మొత్తానికి ఇంటెలిజెన్స్ ద్వారానో ఎలానో వెళ్ళిపోయారు. ఇదే విషయం పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళినప్పుడు, మన ఢిల్లీ వెళ్ళినప్పుడు జేపీ నడ్డా కానీ అమిత్ షా కానీ మోదీ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాస్తవానికి వైసీపీని పాతాళానికి తొక్కుతా అని ప్రమాణం చేయడం కావచ్చు, ఛాలెంజ్ కావచ్చు పవన్ కళ్యాణ్. వైసీపీని అడ్రస్ లేకుండా చేద్దాం అన్న వేళ ఉన్నటువంటి వ్యక్తి ఏమో చంద్రబాబు నాయుడు. సో ఇద్దరితో ఒకటే. ఇక్కడ ప్లాన్ వచ్చేసేమో చంద్రబాబుది అనుకోవచ్చు, గేమ్ వచ్చేసేమో పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు. స్కెచ్కి సంబంధించిన ఇంప్లిమెంట్ చేసి వచ్చేసి కిరణ్ కుమార్ రెడ్డి, పైన నుంచి బీజేపీ ఆశీస్సులు. మీకు అర్థమవుతుందా? అందరి టార్గెట్ ఒకటే అండి. ఊర్లో పిచ్చుకొక్క ఉంది, ఆ పిచ్చుకొక్కనే చంపాలా, లేదా పిచ్చుకొక్క ఊరి నుంచి వేలేయాలా, రానివద్దు. కంపారిజన్ తేడాగా ఉన్న జనాలు ఆలోచించే విధానం నేను చెప్తున్నా. ఇప్పుడు కుక్కని చంపాలండి, దాన్ని పిచ్చుకొక్కని ముద్రేస్తారు, ఇంకా అందరు కొట్టి చంపేస్తారు. అదే నిజంగా పిచ్చుకొక్క అయితే ఇంక దాని దరిదాపు కూడా రానియొద్దు. దాన్ని పెంచుకునేవాడు కూడా దాని దగ్గర పోవడు కదా పిచ్చుకొక్క అన్నప్పుడు. సో అలాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అంటే, ఏ రాజకీయ పార్టీలో ఉంటే మనం బాగుపడతాం, ఏ రాజకీయ పార్టీలో ఉంటే మనల్ని కూడా పోరాబో అని పక్కకు పెడతారు అని క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, జనసేన, టీడీపీ, బీజేపీ అవునన్నా కాదన్నా ఎప్పటికైనా ఏపీలో వచ్చేసి ఫస్ట్ ప్లేస్ టీడీపీనే ఉంటుంది. సెకండ్ ప్లేస్ అన్నప్పుడు జనసేన కనుక కనపడగలిగితే ఇంకా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏదో ఒక పార్టీలోకి వెళ్ళక తప్పదు. ప్రజెంట్ సిచ్యువేషన్ అలాగే ఉంది. టీడీపీ వచ్చేసి 130+, 140+ ఉండే. 130+ ఫస్ట్ ప్లేస్, 21 స్థానాలతో జనసేన ఉంది. ఓ రకంగా ప్రతిపక్ష హోదా కావాల్సిన 18 సీట్లు కదా, దానికి ఇంకా 3 ఎక్స్ట్రానే ఉన్నాయి. జగన్గా మాత్రం 11 సీట్లు, ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు, బాబా అంటా ఉన్నాడు. సో వీడియో క్లోజ్ చేస్తాం చూడండి. వైసీపీని పాతాళానికి తొక్కటానికి జగన్ కానీ షర్మిల కానీ ఈ అన్న చెల్లెళ్ళకి సంబంధించి రాజకీయంగా వారికి సపోర్ట్ ఉండే విధంగా ఎవరూ లేకుండా ఉండటానికి. ఎందుకంటే మేబీ వాళ్ళంతా వైఎస్ ఫ్యామిలీని, వాళ్ళ ఆలోచన మొత్తం ఆల్మోస్ట్ ఒకలాగే ఉండొచ్చు. ఈరోజు షర్మిల జగన్ ఏదైనా అంటూ ఉండొచ్చు కాక, రేపటి రోజు మరలా ఆమె వచ్చేసి యథావిధి మా నాన్న పాలన మా నాన్న అన్నట్టుగా ఆమె కూడా ఏదైనా చేయొచ్చు. అధికారం రాదు వాళ్ళకి, నో డౌట్. కాకపోతే రాజకీయంగా బలం అనేది పుంజుకోకూడదు వాళ్ళు. ఇది ఎక్స్పర్ట్స్ చెప్తున్నా, అనలిస్టులు చెప్తున్నా చేశారు. సో ఈ వేలో అటు కాంగ్రెస్లోకి వెళ్ళొద్దు, ఇటు వైసీపీలో ఉండదు. దెన్ బయటికి రావాలనుకున్నప్పుడు ఒక ఆప్షన్ టీడీపీ, జనసేన, బీజేపీ. అందులో కొంతమంది టీడీపీ, జనసేనకు వెళ్ళలేరు. సో అటువంటి వాళ్ళకి బీజేపీ బెస్ట్ ఆప్షన్. బట్ బీజేపీలో ఒక సరైన నాయకుడు కనపడాలి, అది కిరణ్ కుమార్ రెడ్డి. ఇదే విషయం పవన్ కళ్యాణ్ చెప్పారు, చంద్రబాబు చెప్పారు, అండ్ బీజేపీ అధిష్టానం కూడా అర్థమైందని నాకైతే అనిపిస్తా ఉంది.